Hello students, welcome to the Group Siddha online video classes for the coaching of the engineering assistant examination that may be conducted in the summer of this year after maybe 3 or 4 months. మనకి అందిన సమాచారం ప్రకారం న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం 2 వారాల కిందట నోటిఫికేషన్ ఈ పోస్ట్కి ఎంజినీరింగ్ అసిస్టెంట్ పోస్ట్కి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందని తెలిసింది. అది అందరూ పేపర్లో చదివారు. మోస్ట్ లైక్లీ ఎగ్జామినేషన్ అనేది మేలో కానీ ఏప్రిల్లో కానీ సమ్మర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి గ్రూప్ సెడ్డా తరపున ఆన్లైన్ వీడియో క్లాసెస్ లాంచ్ చేస్తున్నాము, ఆన్లైన్ వీడియో లెక్చర్స్. ఓకే, ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు అంటే వచ్చేటప్పటికి బోత్ సివిల్స్ మెకానికల్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు అవన్నీ కూడా మన ఫిబ్రవరి నోటిఫికేషన్లో వస్తాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. పర్టికులర్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆన్లైన్ ఎగ్జామే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఆఫ్లైన్ ఉంటుందో ఆన్లైన్ ఉంటుందో ఇంకా తెలియదు, నోటిఫికేషన్లో వస్తుంది. అది ఆబ్జెక్టివ్ పేపరే ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా ఎక్కడ వర్క్ చేయాల్సిందంటే గ్రామ సచివాలయ వార్డుల్లో పనిచేయాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ ఏ నాన్ గెజిటెడ్ పోస్ట్. కానీ నాన్ గెజిటెడ్ పోస్ట్ అయినప్పటికీ ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్ట్యా డిప్లొమా హోల్డర్సు, అందరూ డిప్లొమా హోల్డర్సు, ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి. నాన్ గెజిటెడ్ పోస్ట్ బట్ హ్యావింగ్ ఏ గుడ్ క్రేజ్. మనకు ఏదైనా ఒక ఇంజనీరింగ్ పోస్టు మనకు గ్రామ లెవెల్లో సచివాలయ లెవెల్లో ఉంటుందంటే వాళ్ళకి పబ్లిక్లో చాలా వెయిటేజ్ కానీ పబ్లిక్లో చాలా రెస్పెక్ట్ కానీ దొరుకుతుంటుంది. రాదర్ దాన్ దే ఆర్ పోస్టెడ్ ఎట్ ది సచివాలయ వార్డులో పనిచేస్తుంటారు కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్లో, లోకల్గా ఉన్న పాపులేషన్లో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషను పేపరు 150 మార్కులకి ఉంటుంది, 150 మార్క్స్. అందులో 50 మార్కులు నాన్ టెక్నికల్, జనరల్ స్టడీస్, నాన్ టెక్నికల్ అవన్నీ కూడా, అన్ని జనరల్ స్టడీస్ అవన్నీ కూడా 50 మార్క్స్ ఉంటే టెక్నికల్ పేపరు అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి 100 మార్కుల పేపర్ ఉంటుందండి. ఆ 100 మార్కుల పేపర్లో ఏదైతే సిలబస్ ఉందో అది సివిల్స్ మెకానికల్స్ ఇద్దరు కూడా కామన్ సిలబస్ ఉంటుంది. అందులో కొన్ని ఎక్స్క్లూజివ్ మెకానికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్క్లూజివ్ సివిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని ఉంది మెకానికల్కి. అది సివిల్ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి సబ్జెక్టు చదవరు కాబట్టి ప్రొడక్షన్లో. కానీ సివిల్ సబ్జెక్టులు కొన్ని అదే మాదిరిగా ఆర్సీసీ అని ఉంటుంది, అది మెకానికల్ వాళ్ళు పెట్టే అవకాశాలు ఉండదు. కానీ ఈ ఇద్దరికి సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు ఇద్దరూ కలిపి కామన్గా ప్రిపేర్ అయ్యే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ పంప్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటారు, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఈ 4 సబ్జెక్ట్స్ సివిల్ వాళ్ళు రాయగలుగుతారు, మెకానికల్ వాళ్ళు కూడా రాయగలుగుతారు. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ సివియర్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే సివిల్ పీపుల్ కెన్ ఆన్సర్, మెకానికల్ పీపుల్ ఆల్సో ఆన్సర్. సో ఈ 4 సబ్జెక్ట్స్ కనుక తరువుగా ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. మనకి ప్రీవియస్గా ఈ ఎగ్జామినేషన్ ప్రీవియస్గా కొన్ని పేపర్స్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే, ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ సెడ్ వాళ్ళ దగ్గర ఈ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు ఈ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో రఫ్గా నాకు ఒక 15 నుంచి 20 క్వశ్చన్ల దాకా ఫ్లూయిడ్ మెకానిక్స్లోను, హైడ్రాలిక్ పంప్స్లో రఫ్లీ ఒక 10 క్వశ్చన్ల దాకా కనపడినాయండి. ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసినట్లయితే రెండు సెట్స్ ఆఫ్ పేపర్స్ గమనించినట్లయితే నాకు ఒక 15 నుంచి 20 దాకా ఎఫ్ఎం, ఒక 5 నుంచి 10 దాకా హైడ్రాలిక్ పంప్స్ మీద క్వశ్చన్స్ కనపడినాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ డిప్లొమా లెవెల్లోనే క్వశ్చన్స్ ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, బికాజ్ ఈ మధ్యలో టఫ్ కాంబినేషన్, ఈ మధ్యకాలంలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అన్ని ఎగ్జామినేషన్స్కి డిప్లొమా కంటే ఎక్కువగా, డిప్లొమా స్టాండర్డ్కి ఎక్కువగా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కొద్దిగా తక్కువ మధ్యలో ఉండే డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. జనరల్గా మనకి క్వశ్చన్స్ ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయటం అనే దాని మీద చాలా క్యూరియాసిటీ ఉంటుంది. న్యూమరికల్ పార్ట్స్ అంటే మనం ఏదైనా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేవి తక్కువే ఉండొచ్చు, బట్ థియరిటికల్ పార్ట్లో కాన్సెప్చువల్ ఓరియంటెడ్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రూప్ సెడ్ తరపున ఇవి ఆన్లైన్ వీడియో లెక్చర్స్ లాంచ్ చేస్తున్నారు. సో అందులో మీకు వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అంటే, మీకు ఆన్లైన్ లెక్చర్స్ దొరుకుతాయి. ఆన్లైన్ లెక్చర్స్తో పాటు పీడిఎఫ్ నోట్స్, అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని పీడిఎఫ్ రూపంలో మీకు నోట్స్ దొరుకుతుంది. అది కాక ఆన్లైన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. మీకు ఆన్లైన్ వీడియో లెక్చర్స్, దాంతోపాటుగా పీడిఎఫ్ ఫారంలో మెటీరియల్
అండ్ టెస్ట్లు కూడా ఆన్లైన్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద సర్వీసెస్, దట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ యూ మే గెట్ ఫ్రమ్ ది గ్రూప్ సెడ్డా. ఓకే, యాక్చువల్లీ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటూ వచ్చేటప్పటికి ఇది చాలా క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. సివిల్స్ మెకానికల్ ఇద్దరు కూడా చదువుతారు. సెకండ్ ఇయర్లో డిప్లొమాలో ఉంటుంది, ఇంజనీరింగ్లో అయితే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ సిలబస్ చూసినట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్లో బేసిక్ సిలబసే ఇచ్చాడు. అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ రాస్తారో దానికంటే కూడా తక్కువే ఉంది సిలబస్. బట్ బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ కవర్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ ఫ్రమ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్ డెఫినేషను, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఇవన్నీ మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ గ్రావిటీ, ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా, అబోవ్ ఆల్ విస్కాసిటీ, న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, అవన్నీ కూడా ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్, ఫస్ట్ చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్లో కవర్ చేసి నేనే ఇచ్చానండి. లైక్ వీడియో లెక్చర్స్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ ది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ది హైడ్రాలిక్ పంప్స్. అందులో ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఉందో దానికి వెయిటేజ్ ఆల్రెడీ చెప్పాను, 15 నుంచి 20 క్వశ్చన్ దాకా రావచ్చు. సో విచ్ ఈజ్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. 100 పేపర్లో 15 నుంచి 20 మార్కులు దగ్గరగా ఒక 15% నుంచి 20% మధ్య మీరు ఆన్సర్ చేస్తున్నారంటే చాలా ఎక్కువ ఆన్సర్ చేస్తున్నట్టు, ఎక్కువ వెయిటేజీ మీకు ఇచ్చినట్టే లెక్క ఫ్లూయిడ్ మెకానిక్స్లో. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ నేను గమనించినట్లయితే ప్రీవియస్ పేపర్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. అందులో ఒక అరడజన్ ప్రాపర్టీలు మనం గట్టిగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ అరడజన్ ప్రాపర్టీలో ఎక్కువగా మనం ఫోకస్ ఇవ్వాల్సింది విస్కాసిటీ. విస్కాసిటీ అనే దానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ విస్కాసిటీ అనేది మొత్తం సబ్జెక్ట్ అంతా వస్తూనే ఉంటుంది. డైనమిక్ విస్కాసిటీ రూపంలోనో లేదా కైనమాటిక్ విస్కాసిటీ రూపంలోనో న్యూ కానీ అది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో యూ హ్యావ్ టు గివ్ ది మోర్ ఫోకస్ టు ది. ఇప్పుడు నేను ఒక జస్ట్ బ్రీఫ్గా నేను సిలబస్ గురించి డిస్కస్ చేస్తాను. ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి, వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ హ్యావ్ కవర్డ్ ఎక్స్టెన్సివ్లీ. ఇవన్నీ టాపిక్స్ కూడా నా వీడియో లెక్చర్స్లో నేను కవర్ చేశాను. ఫస్ట్ మనకి కనపడింది, మనం నేర్చుకోవాల్సింది ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. చాలా ఉన్నాయి ప్రాపర్టీస్, ఒక 6 పైన ఉంటాయి. మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ వెయిట్, డైనమిక్ విస్కాసిటీ, కైనమాటిక్ విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ, బల్క్ మాడ్యులస్, కంప్రెసిబిలిటీ, ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ కూడా డిస్కస్ చేశాను. వీటన్నిటిలో ఎక్కువగా మీరు ఫోకస్ ఇవ్వాల్సింది వీటికి. ఎందుకంటే ఈ విస్కాసిటీ అనే చాప్టర్ మీద, విస్కాసిటీ అనే టాపిక్ మీద చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి మనకి. న్యూటోనియన్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, ఇవన్నీ కూడా మనకి సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, అట్లని వాటి మధ్య ఉన్న తేడాలు, ఎగ్జాంపుల్స్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. మనకి న్యూటోనియన్, నాన్ న్యూటన్ తెలియాలంటే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి బాగా గట్టిగా మనం తెలుసుకోవాలి. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, దాంట్లోంచి న్యూటోనియన్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, వాటి యొక్క యూనిట్స్. ఎప్పుడైనా సరే ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ డిఫైన్ చేసామంటే ఫస్ట్ మనం యూనిట్స్ తెలుసుకోవాలి ఎస్ఐ సిస్టంలోనే. దాంతోపాటు డైమెన్షనల్ ఫార్ములా కూడా మనం గట్టిగా నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో డైమెన్షనల్ ఫార్ములా పెడుతుంది. సిగ్మా ఉంది, సిగ్మా పేరు సర్ఫేస్ టెన్షన్, దాని యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. డైమెన్షనల్ ఫార్ములా అడిగారు అనుకోండి, న్యూటన్కి mL/-2, లెంత్కేమో మీటర్కేమో లెంత్ చూస్తే m/-2. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద సిగ్మా సర్ఫేస్ టెన్షన్. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఇది వాటర్ ఎంత, స్పెసిఫిక్ గ్రావిటీ డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఫండమెంటల్సే, బేసిక్ ఫండమెంటల్స్. సో పెద్ద కష్టమే కాదు ఇవన్నీ కూడా. బట్ అన్నిటికీ కష్టం కానప్పటికీ యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా మీద గట్టి పట్టు ఉండాలి ఈ క్వాంటిటీస్ అన్నిటికీ. అది ఫస్ట్ టాపిక్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసప్పటికి ప్రెషర్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటి, దాని మెజర్మెంట్, ప్రెషరు దాని మెజర్మెంటు, మానోమెట్రీ, ఏ విధంగా మెజర్ చేస్తారు, అసలు ఫ్లూయిడ్ ప్రెషర్ని ఎలా డిఫైన్ చేస్తారు, దాన్ని ఎలా మెజర్ చేయాలి, by using piezometers, manometers, differential U-tube manometers and Bourdon gauge. వాడు Bourdon gauge కూడా మెన్షన్ చేశాడు. Bourdon gauge is a mechanical gauge. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో లెక్చర్స్లో. ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్, ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది మానోమెట్రీ. జనరల్గా కొన్ని ఎగ్జామినేషన్స్లో హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆన్ ది ఇమ్మర్స్డ్ సర్ఫేసెస్ ఉంటాయి, బట్ వాటి సిలబస్లో ఏమి మెన్షన్ చేయలేదు. అయినా కూడా బై ఎక్స్ట్రా ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటే దానికి కూడా సింపుల్ బేసిక్ ఫార్ములా, సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, టోటల్ ప్రెషర్ ఎంత ఉంటుంది, అంటే ఇమ్మర్స్డ్ సర్ఫేసెస్ మీద హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎంత ఉంటాయి అనేది 1 or 2 కేసెస్ నేర్చుకుని వెళితే సేఫ్ సైడ్, ఫర్ సేఫ్టీ కోసం. జనరల్గా సిలబస్లో మెన్షన్ చేయలేదు, ఒక్కోసారి రావచ్చు కూడా అందులో కూడా.
ఒక హారిజాంటల్ ప్లేను లిక్విడ్లో ఇమర్స్ చేస్తే దాని మీద ఉండేటువంటి హైడ్రోస్టాటిక్ థ్రస్ట్ ఎంత ఉంటుంది, ఆ థ్రస్ట్ ఎక్కడ యాక్ట్ చేస్తూ ఉంటుంది, దానిలో పేరేంటి, సెంటర్ ఆఫ్ ప్రెషర్ లొకేషన్, అది కూడా 1 or 2 కేసెస్కి నేర్చుకుంటే సేఫ్ సైడ్. మోస్ట్లీ అడకపోవచ్చు, ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి వాడు. సో ప్రెషర్ అనేది క్లియర్గా వాడు మెన్షన్, ప్రెషర్, మానోమెట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో కూడా. అండ్ దాని దగ్గరే పాస్కల్స్ లా, ప్రెషర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది పాస్కల్స్ లా ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెషరు అండ్ మానోమెట్రీ ఈక్వేషన్. అలా మానోమెట్రీ ఈక్వేషన్ అలా రాయాలి. ఒక గివెన్ లిక్విడ్లో, ఒక లిక్విడ్ లోపల ప్రెషరు ఏ విధంగా మారుతుంది, ఇన్ ఏ స్టాటిక్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఎక్స్తో ఎలా మారుతుంది, జెడ్తో ఎలా మారుతుంది, వై డైరెక్షన్లో ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ dP/dz is equal to minus rho g. This is the hydrostatic law of pressure variation. ఇటువంటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ సిలబస్. సో దాని తర్వాత ప్రెషరు, దాని యొక్క మెజర్మెంటు, దాని మానోమెట్రీ అవి నేర్చుకున్న తర్వాత మనకి ఇదంతా కూడా హైడ్రోస్టాటిక్స్ కింద వస్తుందండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ మొత్తాన్ని మనం 2 భేదాలుగా భాగించుకోవచ్చు. ఒకటి హైడ్రోస్టాటిక్స్, ఇంకోటి ఫ్లూయిడ్ డైనమిక్స్. ఈ హైడ్రోస్టాటిక్స్లో ఉండేవి ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, రెండోదేమో ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంటు, మానోమెట్రీ ఎట్సెట్రా. అండ్ దెన్ థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి బయోఎన్సీ అండ్ ఫ్లోటేషన్. బయోఎన్సీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్సే, బట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే అడుగుతారు. క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తోంది? ద బయోయన్సీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎనీ బాడీ ఇమ్మర్స్డ్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ మస్ట్ బి ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఓకే, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ సేస్ దట్ ద ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ ఆర్ అప్థ్రస్ట్. ఏదైనా బాడీ నీళ్ళల్లో కానీ ఏదైనా లిక్విడ్లో కానీ మునుగున్నప్పుడు లేదా ఫ్లోట్ అవుతున్నప్పుడు దాని మీద అప్థ్రస్ట్ పైకి యాక్ట్ చేస్తూ ఉంటుంది, దాన్నే ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ అంటారు. ఆ ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ అనేది దట్ మస్ట్ బి ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ది బాడీ. ఎంత వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్ చేసిందో బాడీ, అంత వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ అప్థ్రస్ట్. ఆ అప్థ్రస్ట్నే బయోయన్సీ ఫోర్స్ అంటారు, ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ అంటారు. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, ఆ ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ ఎక్కడ యాక్ట్ చేస్తుంటుంది, ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ ఎక్కడ ఉండొచ్చు అంటే, దట్ మస్ట్ బి యాక్టింగ్ ఎట్ ఏ లొకేషన్ కాల్డ్ సెంటర్ ఆఫ్ బయోయన్సీ. ఎక్కడ ఉంటుంది ఆ సెంటర్ ఆఫ్ బయోయన్సీ? సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. సో క్వశ్చన్స్ ఏముంటుందంటే, ద ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ యాక్టింగ్ ఆన్ ఏ ఫ్లోటింగ్ బాడీ యాక్ట్స్ త్రూ, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏముంటుంది? యాక్ట్స్ త్రూ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ. ఎంత వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ బాడీ డిస్ప్లేస్ చేసిందో దానికి ఒక సెంట్రాయిడ్ ఉంటుంది. ఆ సెంట్రాయిడ్ గుండా ఈ ఫోర్స్ ఆఫ్ బయోయన్సీ ఆర్ అప్థ్రస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్స్ అలా వచ్చే అవకాశాలు ఉంటాయి జనరల్గా బయోయన్సీ మీద. ఆర్ ఇంకో అసలు అతి ముఖ్యమైన బయోయన్సీలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. బయోయన్సీ అనేటప్పటికీ మనకి 2 డిఫరెంట్ కేసులు వస్తాయి. ఒకటి ఫ్లోటింగ్ బాడీ, ఇప్పుడు ఇది ఫ్లోటింగ్ బాడీ ఫ్లోటింగ్, షిప్ కానీ బోట్ కానీ. ఇంకొకటి సబ్మర్జ్డ్ బాడీ అంటే మునిగున్నది కంప్లీట్గా, సబ్మెరైన్ కానీ లేదా బెలూన్ కానీ. సో ఈ ఫ్లోటింగ్ బాడీకి కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం వేరుగా ఉంటాయి. సబ్మర్జ్డ్ బాడీ అంటే బాడీ మునుగుంది అనుకోండి నీళ్ళలో కంప్లీట్గా. బెలూన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది సబ్మర్జ్డ్ బాడీ. బెలూన్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ ఎయిర్, సబ్మెరైన్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ వాటర్. బెలూను గాల్లో తేలుతున్న బెలూను ఎయిర్లో సబ్మర్జ్ అయి ఉంది, అది సబ్మర్జ్డ్ బాడీ. షిప్ ఫ్లోటింగ్ బాడీ, బోట్ ఫ్లోటింగ్ బాడీ, సబ్మెరైన్ సబ్మర్జ్డ్ బాడీ. ఈ ఫ్లోటింగ్ బాడీకిను సబ్మర్జ్డ్ బాడీకి వేరే కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయి. కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటారు. 3 రకాల ఈక్విలిబ్రియంస్ అవుతాం ఇందులో బయోయన్సీలో. 3 డిఫరెంట్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయి. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్, అన్స్టేబుల్ అండ్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ఈ ఒక్కొక్క ఈక్విలిబ్రియంకి కండిషన్స్ ఏంటి? కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ బయోయన్సీ, మెటా సెంటర్ పైన ఉండాలా కింద ఉండాలా, సెంటర్ ఆఫ్ బయోయన్సీ పైన ఉండాలా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కంటే కూడా కింద ఉండాలి. ఈ కండిషన్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్లోటింగ్ బాడీకి సబ్మర్జ్డ్ బాడీకి లైక్ బెలూన్ ఇట్ ఈస్ బెలూన్ ఫ్లోటింగ్ ఇన్, ఇట్ ఈస్ అ సబ్మర్జ్డ్ బాడీ. దిస్ ఈజ్ ఏ ఫ్లోటింగ్ బాడీ లైక్ షిప్. సో ఇటువంటి వాటికి కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, సెంటర్ ఆఫ్ బయోయన్సీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మెటా సెంటర్, ఈ రూపంలో మనం ఏది పైన ఉండాలి ఏది కింద ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా.
డెరివేషన్స్ ఉంటాయి, బట్ ఆ పాయింట్స్ అన్ని కూడా మైండ్లో గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇనే సబ్మర్జ్డ్ బాడీ సెంటర్ ఆఫ్ బయోన్సీ పైనుండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద ఉంటే డెఫినెట్లీ ద బాడీ విల్ బీ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. అలా అటువంటి కండిషన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద థర్డ్ టాపిక్. సో మొత్తం హైడ్రోస్టాటిక్స్లో మనం 3 టాపిక్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అదంతా కూడా ఒక ఫస్ట్ చాప్టర్. సెకండ్ది ఫ్లూయిడ్ ప్రెషర్ అండ్ మానోమెట్రీ అండ్ ప్రెషర్ వేరియేషను, స్టాటిక్ లిక్విడ్లో ప్రెషర్ ఎలా మారుతుంటుంది, హైడ్రాలిక్ లిఫ్ట్ యొక్క ఉపయోగం, పాస్కల్స్ లా యొక్క అప్లికేషన్. పాస్కల్స్ లా చెప్పాను కదా, పాస్కల్స్ లా ఎక్కడ వాడతారు, హైడ్రాలిక్ లిఫ్ట్లో ఏ విధంగా వాడతారు, అండ్ మానోమీటర్లో ఉపయోగించి ప్రెషర్ని ఎలా కొలవాలి, బౌడాన్ గేజ్ అంటే ఏమిటి, మెకానికల్ గేజ్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం సెకండ్. థర్డ్ దాంట్లో ఈ బయోన్సీ, ఇదంతా కూడా కలిపి ఒక హైడ్రోస్టాటిక్స్ కింద మనం లెక్కేసుకోవాలి. ముందు సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఎనీ ఎగ్జామినేషన్ ప్లాన్ చేసేటప్పుడు, ఏదైనా సిలబస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సిలబస్ని బ్రేక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 మేజర్ టాపిక్స్గా, మళ్ళీ వాటిని సబ్ టాపిక్స్ని మైక్రో టాపిక్స్గా కనుక బ్రేక్ చేసుకున్నట్లయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కూడా రివైజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ స్ట్రాటజీ. సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ ప్రిపరేషన్ చాలా ఈజీగా అనిపిస్తుంది, టఫ్ అని కాకుండా. సో మా హైడ్రోస్టాటిక్స్ నేను 3 ముక్కల కింద చెప్పాను ఇక్కడ: ప్రాపర్టీస్, ప్రెషర్ మెజర్మెంట్ అండ్ బయోన్సీ అండ్ ఫ్లోటేషన్. ఇది కాక హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్కి ఒక చిన్న టాపిక్ ఉంది, అది సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ ప్రిపేర్ అయ్యి ఉంటాం సేఫ్. హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆన్ ఇమ్మర్స్డ్ సర్ఫేసెస్, సింపుల్ కేసెస్, ప్లేన్ సర్ఫేసు, వర్టికల్గా పెడితే ఎలా ఉంటుంది, హైడ్రోస్టాటిక్ థ్రస్ట్ ఎంత ఉంటుంది, హారిజాంటల్గా పెడితే ఎంత ఉంటుంది, అలాంటివి ఒక 3-4 కేసులు చూసుకుని వెళ్తే సేఫ్ సైడ్గా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. ఇది పక్కన పెట్టినట్టయితే హైడ్రోస్టాటిక్స్. దెన్ కమింగ్ టు ది హైడ్రో డైనమిక్స్ ఆర్ ది ఫ్లూయిడ్ డైనమిక్స్, వేర్ వి డీల్ విత్ ది మోషన్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్. మోషన్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ చూసినట్టయితే ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్లో ముందు టైప్స్ ఆఫ్ ఫ్లో చాలా క్లియర్గా ఇచ్చాయండి. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ మేము నేర్చుకోవాలి. స్టడీ, అన్స్టడీ. స్టడీ ఫ్లో అంటే ఏంటి, అన్స్టడీ ఫ్లో అంటే ఏంటి, యూనిఫామ్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే, యూనిఫామ్, నాన్ యూనిఫామ్, స్టడీ, అన్స్టడీ, రొటేషనల్, ఇర్రొటేషనల్, లామినార్, టర్బులెంట్, కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్, 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, ఇవన్నీ కూడా ఫ్లోస్ అసలు క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. వాటి యొక్క డెఫినేషను, యూనిఫామ్ అంటే ఏంటి, అన్స్టడీ అంటే ఏంటి, లామినార్ అంటే ఏంటి, టర్బులెంట్ ఏంటి, లామినార్ టర్బులెంట్కి డిఫరెన్స్ ఏంటి, అది ఒక ఫ్లో లామినారా టర్బులెంటా ఎలా చెప్తాం, అన్నీ కూడా మనకు క్లియర్గా నేర్చుకుంటే అక్కడ డెఫినెట్గా క్వశ్చన్స్ పడతాయండి ఈ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్లో. నేను 6 విధాలుగా దాన్ని క్లాసిఫై చేశాను నా వీడియో లెక్చర్స్లో, అవి మీరు చూడొచ్చు. దాని తర్వాత యాక్చువల్గా మనకి టైప్స్ ఆఫ్ ఫ్లోస్ తెలిసిన తర్వాత దెన్ కమింగ్ టు ది అసలు ఫ్లో రేట్ అంటే ఏంటి, వాల్యూమ్ ఫ్లో రేటు, వాటి యొక్క డెఫినేషన్, ఫ్లో రేట్ ఆర్ డిశ్చార్జీ, వెలాసిటీ ఆఫ్ ఫ్లో, ఎలా మనం వెలాసిటీ ఆఫ్ ఫ్లోని ఎలా డిఫైన్ చేస్తాం, అవి కూడా డిస్కస్ చేశాను. ఈ ఫ్లో రేటు, వెలాసిటీ ఆఫ్ ఫ్లో డిఫైన్ చేసిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ గివెన్ ది కన్జర్వేషన్ రూల్స్. వెరీ ఇంపార్టెంట్ రూల్స్ అండి, కన్జర్వేషన్ లాస్ అంటారు. ఎనీ ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రాబ్లంలో, ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రాబ్లంలో 3 కన్జర్వేషన్ రూల్స్ వాడతారు. ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ మాస్, దాన్నే కంటిన్యూటీ ఈక్వేషన్. రెండోది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బెర్నాలిస్ ఈక్వేషన్. నెంబర్ 3 కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, దాన్ని ఇంపల్స్ మొమెంటమ్ థియరం అంటారు. 3 కన్జర్వేషన్స్ ఉంటాయండి: మాస్, మొమెంటమ్ అండ్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ మాస్నే కంటిన్యూటీ ఈక్వేషన్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్నే ఇంపల్స్ మొమెంటమ్ థియరం లేదా న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటారు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దాన్నే బెర్నాలిస్ ఈక్వేషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్, సెంట్రల్ ఐడియా ఇన్ ఎనీ ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రాబ్లం. బెర్నాలిస్ ఈక్వేషన్ ఏమిటో ఈక్వేషను? సమ్ ఆఫ్ ప్రెషర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్ that remains constant in the direction of the flow if there is no loss of head. ఏదైనా ఫ్లో జరుగుతున్నప్పుడు 2 సెక్షన్స్ కన్సిడర్ చేస్తే సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది ఇక్కడ ఎంత ఉంటుందో టోటల్ హెడ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇఫ్ ఆ 2 సెక్షన్స్ మధ్యలో కనుక లాస్ ఆఫ్ హెడ్ లేనట్లయితే టోటల్ హెడ్ ఎట్ 1 షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ హెడ్ ఎట్ 2. అసలు హెడ్ అంటే ఏంటి? హెడ్ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్. ఇది చూసారనుకోండి, ఇది ప్రెషర్ హెడ్, ఇది వెలాసిటీ హెడ్, ఇది డేటమ్ హెడ్. Head is the word which we use it very commonly in fluid mechanics. Head of fluid means energy of the flowing fluid per unit weight.
ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది హెడ్, మెజర్డ్ ఇన్ మీటర్స్. ఈ బెర్నాలిస్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే లాస్ ఆఫ్ హెడ్ లేనట్లయితే టోటల్ హెడ్ ఏ రెండు పాయింట్స్ మధ్య అయినా కూడా సేమ్ ఉంటుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో. దట్ ఈస్ కాల్డ్ బెర్నాలిస్ ఈక్వేషన్. ఒకవేళ లాస్ ఆఫ్ హెడ్ ఉన్నట్లయితే, ఈ రెండు సెక్షన్స్ మధ్య లాస్ ఆఫ్ హెడ్ ఉన్నట్లయితే టోటల్ హెడ్ హియర్ మైనస్ లాస్ ఆఫ్ హెడ్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ హెడ్ హియర్. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే హెడ్కి యూనిట్స్ ఏంటి? ద హెడ్ ఆఫ్ ఏ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్. బికాజ్ ఎందుకంటే ఎనర్జీ అనేది న్యూటన్ మీటర్, వెయిట్ అంటే న్యూటన్, సో హెడ్ షుడ్ బి మెజర్డ్ ఇన్ మీటర్స్. ఇన్ ఎనీ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఇఫ్ ద ప్రెషర్ హెడ్ డిక్రీజెస్ వెలాసిటీ హెడ్ మస్ట్ ఇంక్రీజ్ ఇఫ్ ద జెడ్ రిమైన్స్ కాన్స్టెంట్. క్వశ్చన్స్ అలా అడగవచ్చు. అలా లేదా ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఉంది, దీన్నే కంటిన్యూటీ ఈక్వేషన్. ఇది చాలా ఫేమస్ ఈక్వేషన్ అండి, చాలా చాలా సందర్భాల్లో వాడతారు. ఏంటి కంటిన్యూటీ ఈక్వేషన్? ఫ్లో ఏరియా ఇంటూ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇలా దాని కంటిన్యూటీ ఈక్వేషన్లో మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. సపోజింగ్ ఒక ఫ్లో ఇచ్చేసేసి ఈ సెక్షన్ దగ్గర A1 ఇచ్చేస్తాడు ఏరియా ఆఫ్ ఫ్లో, ఈ సెక్షన్ దగ్గర A2 ఇచ్చేస్తాడు, ఇక్కడ వెలాసిటీ ఇస్తాడు, ఇక్కడ వెలాసిటీ ఎంత అంటాడు. సో జస్ట్ యూ హ్యావ్ టు రైట్ A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2 ఫ్రమ్ విచ్ యూ కెన్ అబ్టైన్ ద వెలాసిటీ ఎట్ 2. ఈ ఈక్వేషన్నే ఫ్లో రేట్ ఈజ్ కాన్స్టెంట్, దాన్ని డిశ్చార్జ్ అంటాం. ఏవి ప్రొడక్ట్నే డిశ్చార్జ్ అంటాం, గివెన్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. స్టడీ ఫ్లోలో ఈ డిశ్చార్జ్ కాన్స్టెంట్గా ఉంటుంది, అదే కంటిన్యూటీ ఈక్వేషన్. డిశ్చార్జ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అదే కంప్రెసిబుల్ ఫ్లోకి రాయాలనుకోండి, ఇది ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి. కంప్రెసిబుల్ ఫ్లోకి రాయాలంటే m డాట్ ఈస్ రో ఏవి, దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ద కంప్రెసిబుల్ ఫ్లో. కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఎయిర్ ఫ్లో అనమాట, వేర్ డెన్సిటీ మే వేరీ. ఇన్కంప్రెసిబుల్ ఫ్లోలో డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి Q ఈజ్ కాన్స్టెంట్ కింద రాసుకోవచ్చు. సో క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఆ కాన్సెప్ట్ మీద పట్టు ఉండాలి, కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. సో చాలా ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రాబ్లమ్స్ ఈ రెండు కన్జర్వేషన్లు వాడుకుని సాల్వ్ చేసేసుకోవచ్చు. ఏంటిది? కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే బెర్నాలీ, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే కంటిన్యూటీ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ రాసేస్తే చాలా ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఈ మూడిట్లోకి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కొద్దిగా కాంప్లికేటెడ్, కొద్దిగా స్లైట్లీ డిఫికల్ట్. ఎందుకని? మాస్ కన్జర్వేషన్ ఈజ్ అ స్కేలార్, మాస్ ఈజ్ అ స్కేలార్, ఎనర్జీ ఈజ్ అ స్కేలార్. దానికి డైరెక్షన్లు ఉండవు ఆ రెండింటికి, ఈజీ. కానీ మొమెంటంకి వచ్చేటప్పటికి ఇది వెక్టార్. మొమెంటం వెక్టార్ కాబట్టి డైరెక్షన్ ఉంటుంది. వెక్టార్ అంటే ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో దాని కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం రాయడం కొద్దిగా స్లైట్లీ జాగ్రత్తగా మనం ఈక్వేషన్ రాసుకోవాలి. ఎనర్జీ ఈ మాస్ అంత ఈజీగా ఉండదు, అక్కడ డైరెక్షన్ ఉండవు వాటికి, ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం దాన్నే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషను ఆర్ ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్, దీన్ని వాడి మనం ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ని ఒక లాస్ట్ చాప్టర్ అదే ఫ్లూయిడ్ మెకానిక్స్లో చాలా కేసెస్ ఉంటాయి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఓవర్ ఏ ఫిక్స్డ్ ప్లేట్, మూవింగ్ ప్లేట్, కర్వ్డ్ వేన్, మూవింగ్ కర్వ్డ్ వేన్, ఫిక్స్డ్ వేన్, జెట్ స్ట్రైకింగ్ ఎట్ ద సెంటర్, జెట్ ఎంటరింగ్ ఎట్ వన్ టిప్ అండ్ లీవింగ్ ఎట్ ద అదర్ టిప్. వాడు చాలా క్లియర్గా కేసెస్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అన్నిట్లో కూడా మనం ఈ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వాడతాం టు క్యాలిక్యులేట్ ద ఫోర్స్. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే ఏం లేదు, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మనం ఏదైతే ఫిజిక్స్లో నేర్చుకున్నామో దాన్ని ఫ్లూయిడ్ ఫ్లోకి అప్లై చేయాలి. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటారు, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటారు. ఇవన్నీ కూడా మీనింగ్ ఒకటే. దట్ ఈస్ ద థర్డ్ కన్జర్వేషన్ కాల్డ్ మొమెంటం. ఇప్పుడు మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో రెండు వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ పేర్లు ఉంటాయండి. ఒకటి బెర్నాలీ అని చెప్పాను, అది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. మొమెంటంకి వచ్చేటప్పటికి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. యూలర్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ అ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. బెర్నాలీస్ ఈక్వేషన్ ఈజ్ అ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తేనే ఇది వస్తుంది. యూలర్స్ ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తేనే మనకి బెర్నాలీస్ ఈక్వేషన్ విచ్ ఇస్ అ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. సో ఈ మూడు కన్జర్వేషన్ లాస్ని, రూల్స్ని చాలా థరోగా నేర్చుకోవాలి. ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద ఎక్కువ, దట్ ఈస్ అ సెంట్రల్ ఐడియా ఇన్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ వేర్ మెనీ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్. చాలా క్వశ్చన్లు అక్కడ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కనుక ఈ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు చాలా వేరే ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ఎ మోర్ ఫోకస్ ఆన్ దిస్ కన్జర్వేషన్ లాస్ సో దట్ ఈ ప్రిపరేషన్ మీకు వేరే ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడవచ్చు. లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా, పర్టికులర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఐమ్ టాకింగ్. బట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి దే హ్యావ్ టు గివ్ దే హ్యావ్ టు స్టడీ అబౌట్ ద వెలాసిటీ పొటెన్షియల్, స్ట్రీమ్ ఫంక్షన్, ఇర్రోటేషనాలిటీ, ఫ్లో కండిషన్, అవన్నీ కూడా చదవాల్సి వస్తుంది. ఆ సిలబస్ ఇందులో మెన్షన్ చేయలేదు వాడు డిప్లొమా వాళ్ళకి. సో అది అక్కడ అంత డిప్లొమా స్టూడెంట్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి
వాళ్ళు అక్కడంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ పొటెన్షియల్ లైన్, స్లోప్ ఆఫ్ ది కాన్స్టెంట్ స్ట్రీమ్ ఫంక్షన్ లైన్, అవన్నీ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో కనపడుతుంది. ఈ డిప్లొమా స్టాండర్డ్లో కనపడకపోవచ్చు కాబట్టి, బట్ ఎనీహౌ జస్ట్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ద స్ట్రీమ్ లైన్, వాట్ ఈస్ ద స్ట్రీక్ లైన్, వాట్ ఈస్ ఏ పాత్ లైన్, అటువంటివి ఒక 3-4 నేర్చుకుంటే డిప్లొమా స్టాండర్డ్లో కూడా మీకు ఎగ్జామినేషన్కి ఉపయోగపడే ఉంటాయి. 3 ఏం లేదు, ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో 3 లైన్స్ ఉంటాయి. స్ట్రీమ్ లైన్, పాత్ లైన్, స్ట్రీక్ లైన్. ఈ 3 లైన్స్ మనం నేర్చుకున్నట్లయితే, యాక్చువల్లీ ఇవి మేము మెన్షన్ చేయలేదు సిలబస్లో, బట్ అయినా కూడా నేర్చుకుని ఉంటాం సేఫ్ సైడ్. 3 డెఫినేషన్స్ ఉంటాయండి ఫ్లూయిడ్ కైనమాటిక్స్లో: స్ట్రీమ్ లైన్, పాత్ లైన్ అండ్ స్ట్రీక్ లైన్. వాటి యొక్క డెఫినేషన్స్ ఏమిటి నేర్చుకుంటే దట్ విల్ బి సఫిషియంట్ ఇన్ ద కైనమాటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 3 కన్సిడరేషన్స్ నేర్చుకోవాలి. ఓకే, అండ్ ఈ కైనమాటిక్స్లోనే 2 వస్తాయి మనకి: వెలాసిటీ పొటెన్షియల్ ఫై అండ్ స్ట్రీమ్ ఫంక్షన్ సై. ఇవి కూడా నేర్చుకుంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి సిలబస్లో మెన్షన్ చేయనప్పటికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కి ఒక్కొక్కసారి సిలబస్లో ఒక్కొక్కసారి సిలబస్ కొంచెం దాటి కూడా వెళ్తాడు. ఇవి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్ ఇవి కూడా నేర్చుకుని ఉంటే మంచిది కైనమాటిక్స్లో, దో సిలబస్లో మెన్షన్ చేయనప్పటికీ. సో ఇది జరిగిన తర్వాత అతి ముఖ్యమైన సిలబస్ ఏంటి అంటే ఇక్కడ మన ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఫ్లో త్రూ పైప్స్. ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ ఫ్లో త్రూ పైప్స్. ఫ్లో త్రూ పైప్స్ అనగానే లామినారు, టర్బులెంట్ క్లాసిఫికేషన్ వచ్చేస్తుంది. లామినార్, టర్బులెంట్. ఇప్పుడు ఆ లామినార్, టర్బులెంట్ అనగానే ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సిన నెంబరు రేనాల్డ్స్ నెంబర్, డైమెన్షన్లెస్ నెంబర్. ఆర్ఈ ఎంత ఉంటే లామినారు, ఆర్ఈ ఎంత ఉంటే టర్బులెంట్ ఫ్లో త్రూ పైప్స్కి. ఆర్ఈ యొక్క డెఫినేషన్ ఏంటి, రేనాల్డ్స్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి, అక్కడ హెడ్ లాసెస్ ఎలా ఉంటాయి, హెడ్ లాసెస్, మేజర్ హెడ్ లాసెస్, మైనర్ హెడ్ లాసెస్, 2 రకాలు ఉన్నాయి. అవి క్లియర్గా డిస్కస్ చేశాను నా వీడియో లెక్చర్స్లో. అంటే మేజర్ అండ్ మైనర్. మేజర్ హెడ్ లాసెస్ అంటే హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. అందులో వాటికి క్యాల్కులేట్ చేయాల్సినకి అవసరమైనటువంటి ఈక్వేషన్స్: డార్సీ-వెస్బ్యాచ్ ఈక్వేషను, హైగెన్-పాయిజ్లే ఈక్వేషన్. లామినార్కి ఏంటి, టర్బులెంట్కి ఏంటి, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, ఎఫ్ అనేది ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, అది ఎలా మారుతుంది, రేనాల్డ్స్ నెంబర్తో పాటు ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది, సర్ఫేస్ రఫ్నెస్కిను హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్కి సంబంధం ఉందా, ఎందులో ఉంది ఎందులో లేదు, ఇవన్నీ కూడా నా వీడియో లెక్చర్స్లో డిస్కస్ చేశాను. సో ఈ విధంగా మనకి సిలబస్ కనుక బ్రేక్ చేసుకుని ప్రిపరేషన్ కనుక ప్లాన్ చేసినట్లయితే అడిగిన 20 క్వశ్చన్లో కనీసం ఒక 75 to 80% మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, కొన్ని టఫ్గా ఇచ్చినా కూడా. ఓకే, క్వశ్చన్ యొక్క డెప్త్ పెద్దగా టఫ్గా ఉండదు. ఎందుకంటే న్యూమరికల్స్ చిన్న న్యూమరికల్స్ అడుగుతాడు. మీరు పెద్ద కాలిక్యులేటర్ వాడి చేయాల్సిన న్యూమరికల్స్ ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు, బట్ ప్రతి కాన్సెప్టు, ప్రతి డెఫినేషను చాలా థరోగా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా కనుక ప్రిపరేషన్ ప్లాన్ చేసినట్లయితే, ఇప్పుడు సపోజింగ్ హైడ్రాలిక్ పంప్స్ ఉందనుకోండి. హైడ్రాలిక్ పంప్ సిలబస్ అంటే 2 మెయిన్ పంపులు, ఒకటి రెసిప్రొకేటింగ్ పంపు, ఇంకోటి సెంట్రిఫ్యూగల్ పంప్. ఈ సెంట్రిఫ్యూగల్ పంప్ తెలియాలంటే ఒకసారి మీకు ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో కర్వ్డ్ వేన్స్ మీద ఐడియా ఉండాలి. హైడ్రాలిక్ టర్బైన్స్ వాడు మెన్షన్ చేయలేదు సిలబస్లో, అసలు మెన్షన్ చేయలే. అంటే పెల్టన్ వీలు, ఫ్రాన్సిస్, కెప్లాన్ గురించి ఎక్కడ సిలబస్లో మాట్లేదు, కానీ పంప్స్ గురించి బాగా డీటెయిల్గా ఇచ్చినాడు సెంట్రిఫ్యూగల్ పంప్స్లో. మానోమెట్రిక్ హెడ్ ఏంటి, లాస్ ఆఫ్ హెడ్స్ ఏ విధంగా జరుగుతాయి, ఎఫిషియన్సీలు ఎలా డిఫైన్ చేస్తాం, మానోమెట్రిక్ ఎఫిషియన్సీ, ఓవరాల్ ఎఫిషియన్సీ, వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి నేర్చుకోవాలి. అదే రెసిప్రొకేటింగ్ పంప్స్కి వచ్చామనుకోండి, విచ్ ఇస్ ఏ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. అందులో ఎయిర్ వెసల్స్ ఎందుకు వాడతారు, అసలు అందులో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఈ రెండు పంప్స్ మధ్య తేడాలు ఏంటి, సెంట్రిఫ్యూగల్కి రెసిప్రొకేటింగ్కి, ఏ సందర్భాల్లో సెంట్రిఫ్యూగల్ వాడాలి, ఏ సందర్భాల్లో రెసిప్రొకేటింగ్ వాడాలి, వాటి యొక్క అప్లికేషన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. ఓకే, హైడ్రాలిక్ పంప్స్ ఈ చాప్టర్ సిలబస్ చిన్నదే, బట్ ఆ పంప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇది కాకుండా సబ్మర్జిబుల్ అండ్ జెట్ పంప్స్ అని కూడా లాస్ట్లో యాడ్ చేశాడు. అవి అసలు ఏ సందర్భాల్లో వాడతారని తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ఎక్కువగా వచ్చే క్వశ్చన్లు సెంట్రిఫ్యూగల్ పంప్ మీద బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానిది రెసిప్రొకేటింగ్ అనేది ఎక్కువగా కామన్గా మనకి డొమెస్టిక్గా కనపడదు. ఎక్కువగా మనకు డొమెస్టిక్గా కనబడేది సెంట్రిఫ్యూగల్ పంప్సే. అకేషనల్లీ రెసిప్రొకేటింగ్ పంప్స్ డొమెస్టిక్గా వాడుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది డొమెస్టిక్ అప్లికేషన్స్ సెంట్రిఫ్యూగల్ పంప్ కాబట్టి అక్కడ ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 పంప్స్ మధ్య ఉన్న తేడాలు ఇవన్నీ కూడా నేను నా వీడియో లెక్చర్స్లో డిస్కస్ చేశాను. సెంట్రిఫ్యూగల్ పంప్ నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా హైడ్రాలిక్ టర్బైన్ గురించి తెలిసినట్లే. ఇవి కాకుండా ఇవి 2 సబ్జెక్ట్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ పంప్స్ కాకుండా 2 more సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి కామ్గా. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంది, MOS,
అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. చాలామంది ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే భయపడతారు. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనగానే బోత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమాలు ప్రతి వాళ్ళు షెవర్ అవుతారు. యాక్చువల్లీ దాని అంత ఈజీ సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మీకు ఫిజిక్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో కొంత నేర్చుకుని ఉంటారు మీరు ఎంసెట్ ఐఐటి కోచింగ్లో. సో దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ డీప్గా వెళ్ళినట్లయితే మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా అర్థమైపోతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఇంజనీరింగ్ మెకానిక్స్ చాలా ఈజీ. అందులో మళ్ళీ స్టాటిక్స్ డైనమిక్స్ 2 పార్ట్స్. ఈ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే వచ్చేటప్పటికి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, షియర్ ఫోర్స్ అండ్ మినిమం డయాగ్రమ్స్, అవన్నీ కూడా డిఫరెంట్ కేసెస్లో మనం అప్లై చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ 4 సబ్జెక్ట్స్ ఎఫ్ఎం, హైడ్రాలిక్ పంప్స్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఆర్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ది ఇంజనీరింగ్ మెకానిక్స్, ఈ 4 టాపిక్స్ సివిల్ మెకానిక్ వాళ్ళు ఇద్దరు కూడా ఒకటే కెపాసిటీతో అటెంప్ట్ చేయొచ్చు, ఒకటే ఈక్వల్ కెపాసిటీతో. కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఉంది, ఆ సివిల్ లోడ్ చేయలేడు. ఆర్సీసీ ఉంది, మెకానిక్ లోడ్ చేయలేడు. సర్వేయింగ్ ఉంది, మెకానిక్ లోడ్ చేయలేరు, బట్ సివిల్ లోడ్ చేయగలుగుతారు. అలా వాడు బట్ సేమ్ సిలబస్ ఫర్ బోత్ ది సివిల్స్ అండ్ మెకానికల్స్ కాబట్టి సో ఇద్దరు కాంపిటీషన్లోకి వస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ 4 సబ్జెక్ట్స్ కనుక గట్టిగా ప్రిపేర్ అయితే ఇద్దరికీ కాంపిటీషన్, 4 సబ్జెక్ట్స్ ఇద్దరు చేయగలుగుతారు. కాబట్టి సివిల్ వాళ్ళు మెకానిక్ వాళ్ళు మీరు డెఫినెట్గా మంచి స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనకి వెయిటేజ్ అంటూ ఫ్లూయిడ్ మెకానిక్స్ చూసినట్లయితే ఎక్కువ మీరు ఇన్కంప్రెసిబుల్ ఫ్లో త్రూ పైప్స్కి దానికి అంటే అందులో మళ్ళీ పైప్స్ ఇన్ సిరీస్, పైప్స్ ఇన్ ప్యారలల్ అవి కూడా డిస్కస్ చేశాను. ఆ పార్ట్కి మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెండోది కన్జర్వేషన్ లాస్కి అంటే వెంచురీమీటర్, అసలు వెంచురీమీటర్ ఎందుకు వాడతారు, పిటాడ్ ట్యూబ్ దేనికి వాడతారు, కరెంట్ మీటర్ దేనికి వాడతారు, వాటి యొక్క అప్లికేషన్స్, వాటి యొక్క ఫార్ములే, వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి అప్లికేషన్స్ ఆఫ్ బెర్నాలీస్లో వస్తాయి ఈ వెంచురీమీటరు, ఆర్ఫిస్ మీటరు, పిటాడ్ ట్యూబ్ అండ్ కరెంట్ మీటర్. ఈ కరెంట్ మీటర్ అనేది జనరల్గా అన్కన్వెన్షనల్, ఎక్కడ కనపడదు మనకి. ఈ కరెంట్ మీటర్ కూడా సిలబస్లో ఇచ్చాడు వాడు ఫ్లో వెలాసిటీ కోసం, అది కూడా డిస్కస్ చేశాను నేను. సో సిలబస్ని కనుక ప్లాన్డ్గా మీరు డివైడ్ చేసుకుని ఎక్కడైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ కనుక ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్లయితే మీరు డెఫినెట్గా సక్సెస్ మీదే అవుతుంది. ఫోకస్ ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్కడ ఫోకస్ ఇవ్వాలి ఫ్లూయిడ్ మెకానిక్స్లో. ఇన్కంప్రెసిబుల్ ఫ్లో త్రూ పైప్స్ నెంబర్ 1, నెంబర్ 2 కన్జర్వేషన్ రూల్స్, నెంబర్ 3 ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ మీద చాలా అడుగుతాయండి. ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి, ఒక 6 డజన్ ప్రాపర్టీలు ఉన్నాయి, అవన్నీ తరగతి నేర్చుకోవాలి. పర్టికులర్లీ విస్కాసిటీకి ఎక్కువ ఫోకస్ ఇస్తూ ఇవన్నీ మీకు గ్రూప్స్ అడ్డా వాళ్ళు మీకు వీడియో లెక్చర్స్ కాకుండా టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ది మీకు పీడిఎఫ్ ఫామ్లో మెటీరియల్ కూడా సప్లై చేశారు. దిస్ ఈజ్ ద యాప్. సో యూ కెన్ ఇన్స్టాల్ ద యాప్ విత్ దిస్ అడ్రస్. అండ్ ఆ యాప్లోనే మీకు పీడిఎఫ్ ఫుల్ ఫామ్లో మెటీరియల్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు, వీడియో లెక్చర్స్ అన్నీ కూడా అందులోనే అప్లోడ్ చేస్తారు. మీరు ఈ యాప్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో దొరుకుతాయి. దీస్ ఆర్ ద కాంటాక్ట్ నెంబర్స్. దిస్ ఇస్ ద లోగో ఆఫ్ ది గ్రూప్స్ అడ్డా. మీకు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్ని ప్లే స్టోర్ ద్వారా. అప్పుడు దాన్ని అందులో ఆ యాప్లోనే మీకు ఆ సిలబస్ సంబంధించిన డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులోనే దొరుకుతాయి. కాబట్టి ఈజీలీ యూ కెన్ లాగిన్, యూ కెన్ ఈజీలీ యాక్సెస్ ఆల్ ది వీడియో లెక్చర్స్ through proper channel. Okay, wish you all the best. Good luck.